హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. పార్ట్ 1లో మనం హైదరాబాద్ నుంచి కన్యాకుమారి యొక్క 7 డేస్ ఆఫ్ డీటెయిల్ ట్రిప్ని అయితే కవర్ చేశాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా ఈ రామేశ్వరం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ వరకు నెక్స్ట్ 7 డేస్ యొక్క డీటెయిల్ స్కెడ్యూల్ని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. పదండి. డే 8 రామేశ్వరం అయితే మనం చేరుకోవడం జరిగింది. రామేశ్వరంలోని మీకు ఎన్నో రకాల హోటల్స్ అయితే గుడి ఎదురుగుండానే మీకు అయితే అందుబాటులో ఉంటాయి. లగ్జరీ హోటల్స్ కావాలంటే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు కొన్ని లగ్జరీ హోటల్స్ కూడా దొరుకుతాయి. మనం అయితే ఈసారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్న ఒక హోటల్ని అయితే బుక్ చేసుకుని దాంట్లో నైట్ అయితే రెస్ట్ తీసుకుని మార్నింగే లేచి ఈ రామేశ్వరం టెంపుల్ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఈ రామేశ్వరం పుణ్యక్షేత్రం యొక్క విశేషాలని మనం చూసుకున్నట్లయితే రాముల వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు జయం చేకూరాలని బలం కోసం శివుణ్ణి అయితే ప్రార్థిస్తూ ఇక్కడ ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. దాన్నే మనం రామేశ్వర తీర్థంగా మనం అయితే చూస్తూ ఉంటాం. ఈ దగ్గరలో మనం చూసినట్లయితే ఎన్నో రకాల ప్లేసెస్ని అయితే మనం చూడొచ్చు. దాంట్లో భాగంగా రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీత తీర్థం, విభీషణ తీర్థం అండ్ పంచముఖి హనుమాన్ టెంపుల్, వెల్లుండి తీర్థం, అలాగే రామసేతులో భాగంగా కొన్ని బ్రిక్స్ని అయితే వీళ్ళు కలెక్ట్ చేసి, అంటే నీటి మీద తేలేటువంటి కొన్ని బ్రిక్స్ని కూడా ఏర్పాటు చేసి ఒక చిన్న మ్యూజియం రూపంలో వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క నివాసం, అలాగే ఆయనకి కట్టినటువంటి మెమోరియల్ని కూడా మనం ఈ రామేశ్వర తీర్థంలో అయితే మనం చూడొచ్చు. ఈ రామేశ్వరం టెంపుల్లోని దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలో మనకి కొన్ని వెల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. వెల్స్ అంటే బావులు. మనం ఈ టెంపుల్లో దర్శనానికి ముందు సముద్రంలో స్నానం చేసి, ఆ సముద్రంలో స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ టెంపుల్లోని ఈ బావులు ఏవైతే ఉన్నాయో ఈ బావుల్లోంచి నీళ్ళు అయితే తీసి మన మీద పోస్తూ ఉంటారు. ఈ అన్ని రకాల నీళ్ళు ఇక్కడే మనకి ఉప్పు నీరు దొరుకుతుంది, అలాగే మంచినీరు కూడా దొరుకుతుంది. అండ్ ఈ బావుల్లోని నీళ్లు మన మీద పోసిన తర్వాత తడిబట్టలతో మనం అయితే వెళ్ళి ఈ దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలా కాని పక్షంలో చాలామంది హోటల్స్లోనే స్నానం చేసి డైరెక్ట్గా ఇక్కడ దర్శనానికి కూడా వస్తూ ఉంటారు. ఈ రామేశ్వరం టెంపుల్ అయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి దాదాపు ఒక 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ధనుష్కోడికి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఈ ధనుష్కోడి అన్నది ముందుగా మనం చెప్పుకున్నట్టుగా రామేశ్వరం అన్నది బీచ్ పక్కనున్న ధనుష్కోడి అన్నది ఇది ఒక చివరి ప్రదేశం అని చెప్పాలి. అంటే శ్రీలంకకి రాముల వారు ఆంజనేయ స్వామి అండ్ వానర సైన్యంతో కలిపి ఒక వారధిని అయితే నిర్మించారని చెప్పుకుంటాం కదా. ఈ ధనుష్కోడి ప్రాంతం అయితే అదే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రామేశ్వరం నుంచి దారి అయితే చాలా నేరోగా, అంటే వెహికల్స్ కోసం ఇప్పుడైతే గవర్నమెంట్ మంచి రోడ్ని అయితే ఏర్పాటు చేసింది. ఒక 13 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి ఈ ధనుష్కోడి రీచ్ అయ్యే ప్రాంతంలో మనం కోదండరామార్ టెంపుల్ అండ్ ధనుష్కోడి బీచ్ని కూడా మనం చూడొచ్చు. ధనుష్కోడి అన్నది చివరి పాయింట్గా మనం అయితే చూడొచ్చు. అక్కడ నుంచి చూసినట్లయితే కొన్ని ఐలాండ్స్ కనబడుతూ ఉంటాయి. శ్రీలంక కూడా చాలా దగ్గరగా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. దాదాపుగా చూసుకున్నట్లయితే హార్డ్లీ ఒక 30 to 50 కిలోమీటర్స్ దూరంలోనే మనకి శ్రీలంక అయితే కనబడుతుంది. దూరంగా ఉన్న శ్రీలంకను చూడడానికి వీళ్ళైతే బైనాక్యులర్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చుట్టూ సముద్రం, మధ్యలో ఈ ధనుష్కోడి ప్రాంతం మనకి చాలా మంచి ఫీలింగ్ని అయితే కలిగిస్తుంది. మనం కాసేపు అక్కడ గడిపిన తర్వాత దాదాపు మనం మధ్యాహ్నం ప్రాంతంలో అయితే ఈ ధనుష్కోడి ప్రాంతానికి అయితే వెళ్ళాం. ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేసి చుట్టూ రకరకాల జ్యూస్లు ఆరెల్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అన్నీ తిన్న తర్వాత మనం అక్కడి నుంచి మధుర మీనాక్షి టెంపుల్కి అయితే ప్రయాణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మధుర మీనాక్షి టెంపుల్ దాదాపు 173 కిలోమీటర్స్గా చూడొచ్చు. ఈ 173 కిలోమీటర్స్ మధుర మీనాక్షి టెంపుల్ రోడ్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి దాదాపు ఒక 3 to 4 hours జర్నీ అయితే పట్టింది. ఈవినింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో మనం మధుర మీనాక్షి టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఫుల్ లైటింగ్తో మధుర మీనాక్షి టెంపుల్ అయితే చాలా బాగుందని చెప్పాలి. చాలా సెక్యూర్ టెంపుల్. మీరు మొబైల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ, దాదాపుగా అన్ని టెంపుల్స్లో కూడా మొబైల్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు క్యారీ చేయలేరు. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయడం కుదరదు. బయట అయితే మీరు డిపాజిట్ చేయాలి. ఈ తమిళనాడులోని మధుర మీనాక్షి టెంపుల్ అయితే చాలా ఫేమస్ కదా. ఇక్కడ అమ్మవారిని లోపల దర్శనం చేయడానికి చాలా దూరం అయితే నడిచెళ్ళాలి. అండ్ ఈ మార్గంలో మనమైతే రకరకాల విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. ఈవినింగ్ మనం వెళ్ళే టైంకి అమ్మవారికి
స్నానం చేయించి వస్త్రాలు మార్చే టైం అవడం వలన మనందరిని అయితే అక్కడే కూర్చోబెట్టారు. అదృష్టవశాత్తు కరెక్ట్గా అమ్మవారికి ఎదురుగుండానే మనం కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే ఈ టైంలో మనం వెయిట్ చేస్తూ గుళ్ళో అయితే గడిపే మంచి అవకాశం అయితే మాకైతే దక్కిందని చెప్పాలి. అండ్ ద మూమెంట్ మొత్తం స్నానం చేయించి కొత్త వస్త్రాలు వేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అయితే ఆ ఫీలింగ్ చాలా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ పూట ఆ దీపాల మధ్యలో అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలాంటి దర్శనం మళ్ళీ మనకు జరుగుతుందా, గుళ్ళో ఇంత సమయం అమ్మవారి దగ్గర మనం మళ్ళీ దర్శించుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతుందా లేదా అని వాళ్ళైతే చాలా సంతోషానికి లోనయ్యారని అయితే చెప్పాలి. ఈ మధుర మీనాక్షి టెంపుల్ కవర్ చేసుకుని దగ్గరలో చిన్న షాపింగ్ కవర్ చేసుకుంటూ ఎయిర్బిఎన్బిలో లిస్ట్ చేసిన ఒక 2 BHK అపార్ట్మెంట్కి అయితే మనం చేరుకున్నాం. నైట్ అయితే అక్కడే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న హోస్ట్ కూడా చాలా మంచివాడు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ టైం నేను ఒక ఎయిర్బిఎన్బిలో బుక్ చేసిన ఒక 2 BHK ఫ్లాట్లో వీళ్ళైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి మరి నెక్స్ట్ రోజు మనల్ని పంపించడం జరిగింది. ఈ రూమ్ని శామ్ అనే ఒక హోస్ట్ అయితే దీన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. డే 9లో భాగంగా ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ శ్రీ విరల్మలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరడం జరిగింది. ఇక్కడ దర్శనం చాలా చాలా బాగా జరిగిందని చెప్పాలి. అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శ్రీరంగం అయితే చేరుకున్నాం. శ్రీరంగ క్షేత్రం అయితే చాలా చాలా పెద్దది. దీంట్లో మనకి దాదాపు 7 లేయర్ ఆఫ్ వాల్స్ అయితే ఉన్నాయి. లోపల శ్రీరంగం యొక్క దర్శనం అయితే మనకి చాలా బాగా జరిగింది. ఇది తిరుపతి తర్వాత ఈ గుళ్ళో హైయెస్ట్ రెవెన్యూ అయితే వస్తుందని అందరూ చెప్తూ ఉంటారు. దీని అయితే ఈరోజు మనం ఫస్ట్ టైం చూసాం. మన కళ్ళు ఎదురుగుండానే అక్కడ వచ్చిన కానుకలు, బంగారం, వెండి, అలాగే రకరకాల డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అన్నీ కూడా కౌంట్ చేస్తూ బండిల్స్గా ఏర్పాటు చేస్తూ మన ఎదురుగుండానే ఎగ్జిబిట్ చేయడం అయితే జరిగింది. అదొక మంచి ఫీలింగ్ అయితే కలిగించింది. అంటే ఈ స్వామికి ఎంతమంది భక్తులు వస్తున్నారు అండ్ ఎంత భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని దర్శించి కానుకలను అయితే ఇస్తున్నారన్నది మనం ఆ విధంగా అయితే చూడడం జరిగింది. ఈ టెంపుల్ మీద ప్రత్యేకంగా మనం ఒక సెపరేట్ వీడియోని కూడా చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మన ఫింగర్ టిప్స్ ఛానల్లో మీరైతే చూడొచ్చు. ఈ శ్రీరంగ క్షేత్రంలో మనకి అన్నదానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాపీగా మధ్యాహ్నం పూట ఈ అన్నదానంలో భాగంగా మనం భోజనం అయితే చేసి ఈ శ్రీరంగంలోని స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవడం జరిగింది. టెంపుల్ అయితే 40 ఎకరాల్లో ఉన్న ఇది దాదాపు 63 హెక్టార్లలో ఈ టోటల్ కాంపౌండ్ అయితే మనం చూడొచ్చు. అండ్ దీని ఎదురుగుండా మనం చూసినట్లయితే చాలా పెద్ద మండపాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ శ్రీరంగస్వామి టెంపుల్ ఎదురుగుండానే ఒక చాలా పెద్ద మండపాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. అది చాలా ప్రత్యేకంగా అయితే మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా 1137 సంవత్సరంలో చనిపోయినటువంటి రామానుజాచార్యులు జీవ సమాధిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన్ని శాండల్వుడ్ పేస్ట్తో కంప్లీట్గా కవర్ చేస్తూ ఆ బాడీని ఇప్పటికీ మనం డైరెక్ట్ లైవ్లో అయితే విట్నెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరి మనం జంబుకేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఈ జంబుకేశ్వర టెంపుల్ అన్నది భారతదేశంలో మనకి పంచభూతాలకి ప్రతీకగా 5 టెంపుల్స్ని అయితే వీళ్ళు నిర్మించారు. ఆ 5 టెంపుల్లో ఈ జంబుకేశ్వర టెంపుల్ కూడా ఒకటిగా మనం చూడొచ్చు. ఈ జంబుకేశ్వర టెంపుల్లో దీన్ని మనం జలలింగంగా పిలుస్తూ ఉంటాం. దీంట్లో శివుడి యొక్క లింగాన్ని మనం చూడొచ్చు. దీన్ని జలలింగం అంటాం. అంటే పంచభూతాల్లో ఒకటైన జలాన్ని ప్రతీకగా దీన్ని జలలింగాన్ని అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు. దీని కిందే మనకి ఒక నీటి పాయ అయితే కంటిన్యూస్గా పారుతూనే ఉంటుంది. ఇక్కడున్న శివలింగాన్ని మనం ఈ నీటి పైన ఆనుకునే ఎప్పుడు మనం చూడొచ్చు. ఈ టెంపుల్లోని జలలింగాన్ని చూడడానికి మనం మెట్ల ద్వారా కిందకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుభూతి అయితే చాలా బాగా అనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ నుంచి మనం బయలుదేరి బృహదేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. బృహదేశ్వర టెంపుల్ అంటే ఏదో కాదు, తంజావూరు టెంపుల్. తంజావూరులోని ఈ బృహదేశ్వర ఆలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయంలోని పైన మనం చూసుకున్నట్లయితే గోపురం పైన అప్పట్లోనే 80 టన్నుల బండని అయితే వీళ్ళు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద రికార్డ్స్గా ఇప్పటికీ అందరూ భావిస్తూ ఉంటారు. అండ్ ఈ గోపురం అయితే చాలా పెద్దది.
దీని మీద ఉన్న ఆర్కిటెక్చర్ మనం చూసినట్లయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో మొత్తం 108 లింగాలను అయితే చుట్టూ వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోపురం 216 ఫీట్ల హైట్లో అయితే ఉంటుంది. ఈ గోపురం ఎదురుగుండా మనం ఈ బృహదేశ్వర ఆలయాన్ని అయితే చూడొచ్చు. ఈ బృహదేశ్వర ఆలయం చేరుకునేసరికి మన సాయంత్రం అవడం వలన ఆ వ్యూ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ క్లైమేట్ కూడా బాగా కోఆపరేట్ చేయడం వలన మంచి వాతావరణంలో ఈ బృహదేశ్వర ఆలయంలో ఈ శివలింగాన్ని మనం అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. తయారు చేసినప్పుడు కేవలం ఇసుక మరియు శుద్ధతో అయితే దీన్ని కట్టారని అందరూ చెప్తూ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద బండరాలతో ఇంత మంచి కట్టడాన్ని ఆ రోజుల్లో కట్టడాన్ని ఇప్పటికీ దీన్ని యునెస్కోలోని ఒక సెపరేట్ అట్రాక్షన్గా దీన్ని అయితే మనం చూడొచ్చు. అండ్ దీంట్లో మనకి పెద్ద నందిని కూడా ఈ బృహదేశ్వర ఆలయం ఎదురుగుండా అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో కనుక తంజావూరు మీరు విజిట్ చేసినట్లయితే ఈ బృహదేశ్వర ఆలయాన్ని తప్పకుండా మిస్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ తంజావూరు నుంచి కుంభకోణం అనే ప్లేస్కి అయితే మనం రీచ్ అవ్వడం జరిగింది. ఈ కుంభకోణం అనే ప్లేస్లో పెరియ తీర్థం అనే ఒక హోటల్ని అయితే మనం బుక్ చేసాం. దీన్ని నందిని విశ్వనాథన్ గారు, అంటే ఈ నందిని విశ్వనాథన్ గారికి యాక్చువల్గా చిన్న హిస్టరీ ఉంది. వీళ్ళ తాతగారు అయితే ఈ ఈ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా పనిచేసేవారు. దానికి సంబంధించి అక్కడ వాళ్ళ తాతగారి యొక్క డిఫరెంట్ ఫొటోస్ని ఏర్పాటు చేస్తూ పెరియ కుటీరం అనే ఈ హోటల్ని అయితే ఈ నందిని విశ్వనాథ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్బిఎన్బిలో దీనికి 4400 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరిగింది. ఒక లార్జ్ హాల్ విత్ బెడ్స్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. 5 to 6 మెంబర్స్ అయితే ఈజీగా, ఒక లార్జ్ ఫ్యామిలీ అయితే ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు. దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ విత్ హాట్ వాటర్ అండ్ ఏసీస్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ని కలిగిస్తుంది. డే 10 రోజు మనం కుంభకోణంలో ఈ పెరియ తీర్థంలో రెస్ట్ తీసుకుని మార్నింగే స్నానం చేసి కుంభకోణంలో అయితే మనకి 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ 5 టెంపుల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్. నువ్వు ఈ టెంపుల్స్లో భాగంగా మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఐరావతేశ్వర టెంపుల్. ఐరావతేశ్వర టెంపుల్ అన్నది దర్శనంలో ఉంది. ఆదికుంభేశ్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్ అండ్ మహామహన్ ట్యాంక్. ఈ 5 ప్లేసెస్ని కుంభకోణంలో అయితే మనం చూడొచ్చు. ఒక కంప్లీట్ డే ఈ కుంభకోణంలో ఉన్న 5 టెంపుల్స్ని కవర్ చేయడానికి అయితే మనకు పడుతుంది. దీంట్లో భాగంగా కొన్ని టెంపుల్స్ని డీటెయిల్గా కవర్ చేసి మన ఛానల్లో వీడియో కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు సెపరేట్గా ఆ వీడియోని కూడా చూడొచ్చు. మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోని ఈ 5 టెంపుల్స్ని కవర్ చేస్తూ మధ్యాహ్నానికి లంచ్ చేసుకుని మనమైతే కుంభకోణం నుంచి చిదంబరం అయితే చేరడం జరిగింది. చిదంబరం అయితే తెలుసు కదా, అందరూ చిదంబర రహస్యం అని పిలుస్తూ ఉంటారు. నటరాజ స్వామి అంటే ఎస్పెషల్గా శివపార్వతుల యొక్క టెంపుల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడున్న ఈ చిదంబర స్వామిని మనం సూక్ష్మలింగంగా అయితే పిలుస్తూ ఉంటాం. పంచభూతాల్లో మనం ఆల్రెడీ జలలింగం అయితే చూడడం జరిగింది కదా, ఇది సూక్ష్మలింగం ఆర్ ఆకాశలింగంగా మనం అయితే దీన్ని పిలుస్తాం. ఇక్కడైతే ఇది చిదంబర రహస్యం అని అందరూ ఎందుకు పిలుస్తూ ఉంటారు అంటే, ఈ టెంపుల్లోని దేవుణ్ణి మనకు చూపించేటప్పుడు మీరు మైండ్లోని ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మీకు చూపించినప్పుడు ఒక సూక్ష్మలింగం రూపంలో ఆకాశంలో ఈ లింగం కనపడినట్టు వెనకాల బ్రహ్మ విష్ణు రూపాలు కూడా మీకు కనపడతాయని అందరూ చెప్తూ ఉంటారు. అండ్ కింద మనకు ఒక స్మాల్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్లో ఈ చిదంబర రహస్యం అని పిలువబడే ఈ చిదంబర రహస్యాన్ని మనకు బాక్స్ అయితే ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూపిస్తూ ఉంటారు. అయితే ఇది అన్ని వేళలా ప్రతి ఒక్కరికి ఇదైతే చూపించరు. చిదంబర రహస్యంలో భాగంగా ఈ పద్ధతిని అయితే వీళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చిదంబరం ప్లేస్లో మనం చూసినట్లయితే గుడి మీద మొత్తం 21,600 ఇటుకలు అయితే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 21,600 ఇటుకలు రోజుకి ఒక మనిషి 21,600 సార్లు ఊపిరైతే తీసుకుంటాడు. దానికి ప్రత్యేకగా దీన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ 5 స్తంభాలను అయితే చూడొచ్చు. మన 5 సెన్సెస్ అంటే మనం తీసుకునే 5 సెన్సెస్కి సంబంధించి ఈ 5 పిల్లర్స్ని ప్రత్యేకంగా వీళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే గుడి గోపురం మీద మనం చూసినట్లయితే 9 కలశాలని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ 9 కలశాలు ఒక హ్యూమన్ బాడీలో ఉన్న 9 రంధ్రాలుగా వీళ్ళనైతే చెప్తూ ఉంటారు. అండ్ ఈ చిదంబరం ప్రదేశంలో మనం చూసుకున్నట్లయితే శివపార్వతులు నాట్యానికి సంబంధించి ఒక పోటీ పెట్టుకున్నారని, అలాగే ఆ పోటీలో భాగంగా పరమేశ్వరుడు పార్వతీదేవి మీద గెలిచి
ఈ మండపాన్ని తను దక్కించుకున్నాడని ఈ చిదంబరంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ నాట్యం చేసిన మండపాన్ని అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు. లోపడైతే ఫొటోస్ని గట్రా వీళ్ళైతే అలో చేయలేదు, కానీ కొన్ని వీడియో మాంటేజెస్ అండ్ ఫొటోస్ని అయితే మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఈ చిదంబరం టెంపుల్లోని విశేషాలని మనం డీటెయిల్డ్గా కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరి పాండిచ్చేరి అయితే చేరుకోవడం జరిగింది. పాండిచ్చేరిలోని 4000 రూపీస్తో ఒక ఎయిర్బిఎన్బిలో పెరియ ముదలాయర్ చావడి అనే ఒక ఫామ్ హౌస్ని అయితే మనం బుక్ చేసాం. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది ఒక ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో యాంటిక్ ఫర్నిచర్తో చాలా బాగుందని చెప్పాలి. బీచ్కి చాలా దగ్గరలో ఉంది. సో సాయంత్రానికి అయితే మనం ఈ పెరియ ముదలాయర్ చావడికి అయితే చేరుకున్నాం. డే 11లోని చిదంబరం నుంచి మనం పాండిచ్చేరి అయితే ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ పాండిచ్చేరిని అయితే చేరుకోవడం జరిగింది. పాండిచ్చేరిలో స్పెసిఫిక్గా ఫేమస్ టెంపుల్స్ అంటూ ఏమీ లేవు, కానీ ఇక్కడున్న బీచెస్ అయితే చాలా ఫేమస్ అని చెప్పాలి. ఇక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆరోవిల్లే బీచ్, సెరెనిటీ బీచ్, అరవింద్ ఆశ్రమం, ఆరోవిల్లే టౌన్, వైట్ టౌన్, రాక్ బీచ్ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ని మనం పాండిచ్చేరిలో అయితే చూడొచ్చు. ఇక్కడ 1 డే అయితే మనం స్పెండ్ చేసాం. అండ్ దీంట్లో భాగంగా కొన్ని ప్లేసెస్ని మనం కవర్ చేయడం అయితే జరిగింది. దానికి కూడా ఒక సెపరేట్ వీడియోని అయితే చేసాం. ఈ ఆరోవిల్లే బీచ్, సెరెనిటీ బీచ్, ఈ బీచెస్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ దీంట్లో మీరు ఫ్యామిలీతో వెళ్ళి బీచ్ దగ్గర కాసేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ఆరోవిల్లే టౌన్ అన్నది ఒక గోల్డెన్ గ్లోబ్లో ఏర్పాటు చేసి జనాలందరూ ఐకమత్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆల్ ఇంటర్నేషనల్ లీడర్స్ అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఈ ప్లేస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొన్ని 100 ఎకరాల్లో అయితే ఈ ప్లేస్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్ మీకు అయితే ప్రత్యేకంగా అనిపిస్తుంది. దీంతోపాటు వైట్ టౌన్ అనే ఒక ఏరియా ఉంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే బ్రిటిషర్స్ ఆర్ ఫ్రెంచ్ కాలనీలా అనిపిస్తుంది. చాలా మోడర్న్గా ఇక్కడ కంప్లీట్ మీకు ఆ పోర్చుగీస్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ బిల్డింగ్స్ ఎక్కువ శాతం ఫారినర్స్, అలాగే రకరకాల డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్తో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా యంగ్ జనరేషన్లో ఉన్న కిడ్స్ అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కానీ ఇక్కడ దొరికే డిఫరెంట్ ఆర్నమెంట్స్ కానీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అండ్ దీని దగ్గరలోనే మనకి రాక్ బీచ్ కూడా ఉంది. ఆ రాక్ బీచ్లో ఈవినింగ్ టైం అయితే మనం స్పెండ్ చేయొచ్చు. ఈ పాండిచ్చేరిలోని టోటల్ ప్లేసెస్ అని మనం కవర్ చేసిన తర్వాత నైట్ మళ్ళీ పాండిచ్చేరిలోనే స్టే చేసి నెక్స్ట్ రోజు అయితే మనం అరుణాచలానికి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. డే 12లో భాగంగా మార్నింగే లేచి పాండిచ్చేరి నుంచి బయలుదేరి దాదాపు ఒక 100-150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అరుణాచలం అయితే మనం చేరుకున్నాం. అరుణాచలం అంటే అందరికీ తెలిసిందే. అరుణాచలేశ్వరుడు అంటే ఇక్కడ శివలింగం అయితే మనం చూడొచ్చు. దీన్నే అగ్నిలింగం అని అందరూ పిలుస్తూ ఉంటారు. మనం జలలింగం చూసాము, అలాగే సూక్ష్మలింగం చూసాము. ఇప్పుడు మనం అయితే అగ్నిలింగం కూడా చూడబోతున్నాం. ఈ అరుణాచలేశ్వర టెంపుల్ రీచ్ అయ్యేసరికి మనకి అరౌండ్ 9-10 ఆ టైం అయితే అయింది. అయితే ఆ టైంలో కొంచెం టెంపుల్ రష్గా ఉండడం వలన మనమైతే అక్కడ దగ్గరలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి అయితే చేరుకున్నాం. ఈ రమణ మహర్షి ఆశ్రమం మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆశ్రమం మనం చూసినట్లయితే ఎంతోమంది విఐపీలు, అలాగే ఫారినర్స్ అండ్ మెడిటేషన్లో భాగంగా ఈ ఆశ్రమాన్ని ఒక ముఖ్య ప్రదేశంగా అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే రమణ మహర్షి ఎన్నో సంవత్సరాలు ఇదే ప్లేస్లో ఆయన అయితే గడిపారని చెప్తారు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ కొండపైకి మనకి విరూపాక్ష కేవ్స్ అయితే ఉన్నాయి. ఈ విరూపాక్ష కేవ్స్లో రమణ మహర్షి తన తల్లిగారితో పాటు కొన్ని సంవత్సరాలు అయితే అక్కడ గడపడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఆయన సమాధి అయినటువంటి ప్లేస్ను కూడా మనం చూడొచ్చు. అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఆయన అయితే గడిపారు. ఈ 2 ప్లేస్లు కవర్ చేయడానికి అంటే టోటల్ హిల్ ట్రెక్ చేసి రావడానికి మీకు దాదాపు 2 hours అయితే పడుతుంది. ఇది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే విరూపాక్ష కేవ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కొండ పైకి వెళ్తాం కాబట్టి అక్కడ నుంచి ఈ అరుణాచలేశ్వరం టెంపుల్ అయితే చాలా బాగా కనపడుతుందని చెప్పాలి. అండ్ పైన మనం చూసుకున్నట్లయితే రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు అయితే గడిపారు. తన తల్లిగారు కూడా అక్కడే కాలం చేశారు. దాని తాలూకా అక్కడ కొన్ని ఫొటోస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోటల్గా ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని మనం కవర్ చేసుకుని కిందకు వచ్చేసరికి దాదాపు అరౌండ్ 11-12 ఆ టైం అయితే అవ్వడం జరిగింది. రమణ మహర్షి ఆశ్రమం నుంచి మనం అరుణాచలేశ్వరం టెంపుల్కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ టెంపుల్లోని దర్శనం అయితే తొందరగానే జరిగింది, కానీ
లోపల మనం క్యూలో భాగంగా చూసుకున్నట్లయితే ఎన్నో రకాల స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరొకరిని దగ్గరికి వచ్చి 500 రూపీస్ ఇవ్వండి, 1000 రూపీస్ ఇవ్వండి, డైరెక్ట్ దర్శనం చేస్తామని చెప్తూ ఉంటారు. అయితే అదంతా ఏం అవసరం లేదు. మీరు కాస్త ఓపికగా వెయిట్ చేసినట్లయితే దర్శనం మీకు తొందరగానే జరుగుతుంది. ముఖ్యంగా ఈ అరుణాచలేశ్వరం టెంపుల్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఇది అగ్నిలింగం. బయట టెంపరేచర్ ఎంత చల్లగా ఉంటుందో గర్భగుడిలో అంత వేడిగా ఉంటుంది. అందుకే దీన్ని అగ్నిలింగం అని పిలుస్తూ ఉంటారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చుట్టూ ఎన్నో రకాల మీకు స్మాల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. రకరకాల దేవుళ్ళని మీరు అయితే దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలం టెంపుల్ నుంచి బయలుదేరి దాదాపు ఒక 100+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ఈవినింగ్కి కంచికి అయితే చేరుకున్నాం. ఈ కంచిలో ముఖ్యంగా మనం చూడవలసిన శివకంచి, విష్ణు కంచి, కంచిపీఠం, అలాగే ఏకాంబరేశ్వర టెంపుల్. దీంట్లో మనం ఈవినింగ్ రీచ్ అయ్యే టైంకి కంచి కామాక్షి టెంపుల్ దర్శనం అయితే మనకు కలిగింది. చిరుమందహాసంతో ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి నాకైతే చాలా సంతోషం కలిగింది. మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఈ దర్శనం జరిగిన తర్వాత మనం బయటకు వచ్చి కంచిపీఠాన్ని కూడా చూసాం. కంచిపీఠం నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 7 ఆ టైం అయితే అయింది. ఈవినింగ్ 7 ఆ టైం అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలాగైనా సరే మనం ఈరోజు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ కూడా కవర్ చేయాలని ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఈ కంచి కామాక్షి టెంపుల్ నుంచి చాలా దగ్గరలోనే, అంటే హార్డ్లీ ఒక 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అయితే ఉంది. మనం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ని మనం చూసినట్లయితే ఈ గుడి మధ్యలో ఒక మామిడి చెట్టు అయితే ఉంటుంది. ఈ మామిడి చెట్టు కింద ఒక శివలింగాన్ని పెట్టి పార్వతీదేవి ఈ శివుడి కోసం ప్రార్థన చేశారని, అండ్ శివుడు ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి శివుడు ఈ మామిడి చెట్టు కిందే పెళ్లి చేసుకున్నారని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఈ మామిడి చెట్టుకి మొత్తం 4 కొమ్మలు అయితే ఉంటాయి. 4 కొమ్మలకి 4 రకాల మామిడి పళ్ళను అయితే మనం చూడొచ్చు. 4 రకాల టేస్టులు కూడా ఉంటాయని అందరూ చెప్తారు. ఇది ఒక వింతగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దీంట్లో భాగంగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా మీకు చూపిస్తాను పదండి. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో ముఖ్యంగా మనం శివలింగాన్ని చూసుకున్నట్లయితే ఇది రాతితో చేయబడలేదు, ఇది ఇసుకతో చేయబడింది. ఆ రోజుల్లో పార్వతీదేవి శివుడికి ప్రార్థన చేస్తూ ఈ లింగాన్ని తను హగ్ చేసుకోవడం వల్ల ఆ ముద్రలు కూడా ఈ రోజుకి ఆ శివలింగం మీద ఆ చేతి వేళ్ల ముద్రలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్తారు. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ మనం కవర్ చేసుకునేసరికి రాత్రి 8-8:30 ప్రాంతం అయింది. దగ్గరలో భోజనం చేసి నైట్ హోటల్లో అయితే మనం రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇసుకతో చేయబడడం వల్ల ఈ లింగానికి ఎటువంటి అభిషేకం అయితే చేయకూడదని అందరూ చెప్తూ ఉంటారు. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న ఈ లింగం చుట్టూ మనకు దాదాపు 1008 లింగాలను అయితే చిన్న లింగాలని రకరకాల రూపాల్లో మనం అయితే చూడొచ్చు. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా కలుగుతుంది. ఎందుకంటే ఈ దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చి చుట్టూ ప్రతి లింగాన్ని చదువుకుంటూ ప్రతి లింగాన్ని కవర్ చేసే ఆ సమయం అయితే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ పంచభూతాలకు ప్రత్యేకంగా ఉన్న టెంపుల్స్లో మనం 4 లింగాల్స్ని అయితే మనం దర్శించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ది జలలింగం జంబుకేశ్వర ఆలయంలో చూడడం జరిగింది. అలాగే రెండోది మనం చూసుకున్నట్లయితే సూక్ష్మలింగం, అది చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం చూడడం జరిగింది. అలాగే మూడోది అగ్నిలింగం, ఇది మనం అరుణాచలేశ్వరం టెంపుల్లో చూడడం అయితే జరిగింది. 4వది పృథ్వీలింగం, ఇదేమో ఇప్పుడు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనం చూడడం జరిగింది. 5వ లింగం వచ్చి కాళహస్తిలోని వాయులింగంగా పిలుస్తూ ఉంటారు. ఈ వాయులింగం అంటే కన్నప్ప సినిమాలో మనం చూసిన వాయులింగం కాళహస్తిలో అయితే ఉంది. ఈ 5 లింగాల్ని మనం చూసుకున్నట్లయితే పంచభూతాలకి సమానంగా ఈ పంచలింగాల్ని మన భారతదేశంలో ఎంతో ముఖ్యంగా కొలుస్తూ ఉంటారు. ఏకాంబరేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత చుట్టూ ఉన్న అన్ని లింగాల్ని మనం దర్శించుకుని రాత్రి భోజనం చేసి మనం ఒక హోటల్ తీసుకుని మనం అక్కడైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది. డే 13లో భాగంగా మనం కంచిలో శివకంచిని అయితే చూసాం. దాన్నే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్గా మనం అయితే పిలుచుకుంటున్నాం. విష్ణు కంచిలో మనం చూసినట్లయితే బంగారు బల్లి, వెండి బల్లి, రాగి బల్లి ఇలాంటి రకరకాల రూపాలు మనం చూడొచ్చు. ఈ బంగారు బల్లి, వెండి బల్లిని మనం టచ్ చేసినట్లయితే
పొరపాటున ఎప్పుడైనా సరే మనం బలిని ముట్టుకున్నా సరే మనకు ఎటువంటి దోషాలు కలగవని అందరూ చెప్తూ ఉంటారు. ఈ విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్ని అయితే మనం చూడొచ్చు. దీన్ని కూడా 108 దివ్య దేశాల్లో ఒక టెంపుల్గా శ్రీ మహావిష్ణువుని ఇక్కడైతే పూజిస్తూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది. మనం పొద్దున్నే ఈ విష్ణు కంచిలోని ఈ పెరుమాళ్ టెంపుల్కి రావడం వల్ల దర్శనం కూడా చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఆపోజిట్లో పెద్ద హనుమాన్ విగ్రహం, అలాగే ఒక సైడు మంచి కొలను, చుట్టూ మెట్లు, అదొక మంచి వాతావరణం అని చెప్పాలి. కంచి వచ్చిన ఎవరు కూడా కంచిలోని ఆడవాళ్ళు ప్రత్యేకంగా శారీ షాపింగ్ చేయకుండా ఉండరు. ఒక 2 to 3 hours అయితే ఈ కంచిలోని మనం షాపింగ్ అయితే చేయడం జరిగింది. కానీ ఫ్రెండ్స్ చెప్తున్నాను, కంచి మొత్తం చాలామంది స్కామ్ స్టార్స్తో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఒరిజినల్ పట్టు దొరుకుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి ఇది ఒరిజినల్ పట్టు అని దానికి 1కి 2 రేట్ వేసి వాళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పేరున్నటువంటి బ్రాండెడ్ షాప్స్ని కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే రకరకాల చీరలను అయితే వాళ్ళు చూపిస్తారు. కొన్ని వందల వేల సంఖ్యలో అక్కడ మీకు పట్టు చీరలు అయితే అందుబాటులో ఉంటాయి. కానీ ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే చుట్టూ అక్కడున్న ఎంప్లాయీస్ అయితే మిమ్మల్ని చుట్టుముట్టి రకరకాల చీరలు చూపిస్తూ ఎలాగైనా సరే మీతో బలవంతంగా ఒక చీరను కొనిపించాలనే ఉద్దేశంతో అయితే ఉంటారు. అండ్ దీంట్లో భాగంగా మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు 5% or 10% డిస్కౌంట్ను కూడా వీళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు చెప్పిందే జెన్యూన్ రేట్గా మిమ్మల్ని అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ విషయంలో అయితే మీరు కంచిలోని పట్టు చీరలు షాపింగ్కి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ కంచి నుంచి దాదాపు ఒక 65 kilometers ట్రావెల్ చేసిన తర్వాత వెల్లూరు మురుగన్ టెంపుల్ అనే ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఇది హిల్ మీద అంటే కొండ మీద అయితే ఈ వెల్లూరు మురుగన్ టెంపుల్ని మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద విగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొన్ని 100 feet హైట్లో ఉన్న విగ్రహాన్ని అయితే వీళ్ళు కట్టడం జరిగింది. ఎదురుగుండానే మురుగన్ ఆలయం కూడా ఉంది. దాంట్లో మనం దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి బయలుదేరి మనం వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఈ మురుగన్ టెంపుల్ నుంచి ఒక 20 kilometers దూరంలో అయితే ఉంది. ఈ గోల్డెన్ టెంపుల్ అయితే వీళ్ళు చాలా బాగా నిర్మించారని చెప్పాలి. దీన్నే శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మనం చూసినట్లయితే శ్రీ లక్ష్మీనారాయణి టెంపుల్గా కూడా అందరూ దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక స్టార్ షేప్లో అయితే ఉంటుంది. ఈ స్టార్ షేప్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో గుళ్ళో జనరల్ దర్శనంతో పాటు మీకు ఒక స్పెషల్ దర్శనం టికెట్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ స్పెషల్ దర్శనం టికెట్ మీరు పర్చేస్ చేసినట్లయితే లోపలికి వెళ్ళినప్పుడు మీకు డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్ కరెక్ట్గా అమ్మవారి పాదాల దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి అభిషేకం మీ పేరు మీద మీ గోత్రనామాలతో అభిషేకం చేసి అండ్ మీకు అక్కడ కాసేపు సమయాన్ని గడపడానికి వాళ్ళైతే మీకు టైంని అయితే ఇస్తారు. దాంతోపాటు ఇంకొక టికెట్ మీరు తీసుకున్నట్లయితే ఒక బంగారపు అమ్మవారి విగ్రహాన్ని అయితే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. దానికి మీ చేత్తోనే మీరు అభిషేకం కూడా చేయొచ్చు. అది మంచి ఎక్స్పీరియన్స్ని అయితే మీకు అనిపిస్తుంది. అండ్ ఈ టోటల్గా ఈ గుడి దర్శనాన్ని ఈ కంప్లీట్ ఒక కాంపౌండ్లో అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. చుట్టూ కొలను, మధ్యలో ఈ గోల్డెన్ టెంపుల్, కంప్లీట్ బంగారంతో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. లక్ష్మీనారాయణ టెంపుల్లోని ఈ గోల్డెన్ టెంపుల్ని డీటెయిల్డ్గా మనం కవర్ చేసి ప్రతి గుడిని కవర్ చేస్తూ దాదాపు ఒక 2 to 3 hours ఇక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి 650 kilometers హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంది. మళ్ళీ హైదరాబాద్ రావాలని చెప్పేసి ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ కవర్ చేసుకుని డైరెక్ట్గా మనం ఆ టెంపుల్ నుంచే హైదరాబాద్కి స్ట్రెచ్ అయితే కొట్టడం జరిగింది. దానివల్ల డే 13తోనే మనకి ఈ జర్నీని అయితే కంప్లీట్ చేసాం. యూజువల్గా ఇది 14 days ఆఫ్ జర్నీగా చూడొచ్చు. ఎందుకంటే మధ్యలో మనం చూసుకున్నట్లయితే గోవాలోని మీరు ఒక డే గ్యాప్ తీసుకుని అక్కడ మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పాండిచ్చేరిలో కూడా ఒక ఎక్స్ట్రా డే గ్యాప్ తీసుకుని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్గా ఒక 14 to 15 days గ్యాప్లో ఈ జర్నీని అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ 14 days ఆఫ్ డివోషనల్ ట్రిప్లో మనం దాదాపు 40+ టెంపుల్స్ని మనం అయితే కవర్ చేసాం. Part 1లోని 7 days ఆఫ్ జర్నీని మీకు చూపించాను. అలాగే ఈ Part 2లోని మిగతా 7 days ఆఫ్ జర్నీని కూడా మీకు చూపించడం జరిగింది. ఈ 2 వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ని అయితే తయారు చేయడం జరుగుతుంది.
మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటూ, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్తో మన ఛానల్ ఇలా ముందుకే వెళ్ళాలని కోరుతూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తాను. వచ్చే వారం మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.